అందరికీ నమస్కారం. తెలుగు డాన్సర్స్ యూనియన్ సభ్యులందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. యాక్చువల్లీ మీడియా మిత్రులు చాలా వరకు నేను తెలుసు, చాలా లాంగ్ బ్యాక్లోనే పరిచయం ఉన్నాను. నేను ముక్కరాజ్ మాస్టర్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఇంతవరకు ఎవరితో ఇది డిస్కస్ చేయలేదు కూడా. నేను యాక్చువల్లీ నేను డైరెక్షన్ చేద్దామని ఇండస్ట్రీకి వచ్చాను. నేను మా ఫ్రెండ్ రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏ అమ్మాయిలు రండి అని పిలిచాడు ఆయన, ముక్కరాజ్ మాస్టర్ గారు. పిలిచి మీరేం చేస్తుంటారంటే సినిమా ఫీల్డే సార్, మేము ఇలా కొత్తగా వచ్చాము అంటే, సార్ రండి ఫస్ట్ డాన్సర్గా అయిపోండి అన్నాడు. తర్వాత విషయం తర్వాత చూద్దాము, డైరెక్షన్ తర్వాత చేసుకోవచ్చు, ఫస్ట్ డాన్సర్ రండి అని చెప్పనేసి ఇదే రామాయణుడు కథావంతుడి మీదకి వచ్చి నిరాహార దీక్షలో కూర్చోబెట్టాడు. అప్పుడు షాక్ అయినా నేను. డాన్సర్ అన్నాడు, ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు అని చెప్పనేసి ఒకసారి డాన్స్ నేర్చుకుంటూ చెన్నై వాళ్ళతో ఫైట్ చేశాను. చెన్నై వాళ్ళతో ఫైట్ చేసి ఈరోజు ఇంతమంది డాన్స్ మాస్టర్స్ రావడానికి, ఆ రోజు ప్లాట్ఫామ్ వేయడానికి నేను ఒక్కదాన్ని అని చెప్పడానికి ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా కష్టాలు ఉండేవి అప్పుడు డాన్స్ మాస్టర్లకి, అంటే డాన్సర్లకి వర్క్ లేదు. ఒక 10% సాధించాలి అని అంటే చెన్నై వాళ్ళ దగ్గర నుండి గగనం అది. వాళ్ళు అసలు హైదరాబాద్ డాన్సర్లు ఉన్నారు అంటేనే నో ఎంట్రీ అనేవాళ్ళు. ఆ స్టేజ్లో మాకు తిండి ఉండేది కాదు, లేదంటే మాకంటూ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఉండేది కాదు. ముక్కరాజ్ మాస్టర్ ఇన్స్టిట్యూట్లో పెట్టుకొని మమ్మల్ని అందరినీ పోషించేవాడు. తర్వాత మధు మాస్టర్ ఆయన చనిపోయారు, ఆయన కూడా రాజమండ్రి అయింది. ఆయన మంచి బ్రేక్ డాన్స్ మాస్టర్. ఆయన ఫుడ్ పెట్టేవాళ్ళు ఎప్పుడు, రామ్ గిరీష్ మాస్టర్. అలా వాళ్ళ ప్లాట్ఫామ్ వేస్తే ఆ ప్లాట్ఫామ్ నుండి మేము వచ్చి ఇంకొద్దిగా దాన్ని డెవలప్ చేశాం. సో ఈరోజు నేను డాన్స్ మాస్టర్ అయ్యి డైరెక్షన్ చేయాలి అనే ఆలోచన డాన్స్ మాస్టర్ ప్లాట్ఫామ్ పడడం వల్ల అది నాకు డైరెక్షన్ చేయడం చాలా ప్లస్ అయిపోయింది. సో అందుకనే నేను నా లైఫ్లో ఎప్పుడూ ముక్కరాజ్ మాస్టర్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. అలాగే నా గురువు గారు లారెన్స్ మాస్టర్కి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఆయన ప్లాట్ఫామ్లో నేను చాలా ఆడడం వల్ల నాకు ఎక్కువ పేరు వచ్చింది, కొరియోగ్రాఫర్గా మంచి పేరు వచ్చింది. ఒక 2009లోనే నేను 7 లాంగ్వేజెస్ కొరియోగ్రాఫర్ చేశాను. అప్పుడు పాన్ ఇండియా అనే వర్డ్ ఇప్పుడు వాడుతున్నాను, నేను అప్పుడే చేసేసాను 2009లోనే. చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు నన్ను ఇలా గుర్తించి మా వాళ్ళందరూ ఇలా సన్మానం చేస్తారని అసలు కల్లో కూడా నేను ఊహించలేదు. సో చాలా హ్యాపీగా ఉంది. తర్వాత నాగార్జున సార్కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే చెన్నై వెళ్తూ మేము వర్క్ చేయకూడదు అన్నప్పుడు రామానాయుడు స్టూడియో దగ్గర నుండి ఇక్కడ నుండి అన్నపూర్ణ స్టూడియో వెళ్ళాము. ఒకసారి అన్నపూర్ణ స్టూడియో దగ్గర పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. దాసరి గారు, పాత వాళ్ళందరూ కలిసి, భరద్వాజ గారు కానివ్వండి, వీళ్ళందరూ. అప్పుడు ఆయన చెప్పింది ఒకటే, నాగార్జున గారు, నాకు ఇంతమంది డాన్సర్లు చాలు, ఇంతమంది ఫైటర్స్ చాలు, మేము ఆర్ఎఫ్సీకి వెళ్ళి చేసుకుంటాం, మాకేం ప్రాబ్లం లేదు అన్నారు. ఆయన చెన్నై వాళ్ళు రాకపోయినా పర్లేదు చేస్తామన్నారు. సో ఆ సపోర్ట్ వల్ల ఈరోజు ఇంత యూనియన్ మంది నిలబడింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సపోర్ట్ కావాలి, ఆ బూస్టింగ్ కావాలి ఎప్పుడన్నా కానీ. నాగార్జున గారిని ఈరోజు ఎందుకు తీసుకురాగలిగానంటే విజయ్ పిన్నికి అవకాశం ఇవ్వడం వల్ల ఆ రోజు ఆయన ఎలా ఉన్నాడో మాకు ఎలా ఎంకరేజ్ చేశారు, ఈరోజు డైరెక్షన్ కూడా అలాగే ఎంకరేజ్ చేశారు ఆయన. అందుకని సార్ నాగార్జున సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సుజీ చెప్పినట్టు ఒక మాట చెప్తా, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 500 సంవత్సరాలు పోరాడితే ఒక ప్రాణం వేశారు ఈరోజు, అది చరిత్ర. అదేవిధంగా 33 సంవత్సరాలు పాన్ ఇండియా మాస్టర్ చరిత్ర, అదేవిధంగా పాన్ ఇండియా ఫ్యూచర్లో డైరెక్టర్ చరిత్ర. ఐ లవ్ యూ దిల్సే. ఇది డాన్స్ మాస్టర్ పవర్. లవ్ యూ దిల్సే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా యూనియన్ డాన్సర్స్ మాస్టర్స్ కమిటీ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్, కంగ్రాట్స్ విజయ్, సూపర్, వెరీ నైస్. లాస్ట్ ఇయర్ మిడ్ అని అనుకుంటాను, ఒకరోజు నేను చిత్తూరు సిరి గారిని కలిశాను, వేరే మీటింగ్లో కలిశాను. చిత్తూరు సిరి గారు అంటే మన సామిరంగ ప్రొడ్యూసర్. కలిసినప్పుడు మాట్లాడిన తర్వాత నా దగ్గర ఒక మాట చెప్పారు ఆయన, ఇలా మాస్టర్ మీ మాస్టర్ ఒకటి మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, నాగార్జున గారి హీరో అని. ఆ రోజు నాకు తెలుసు. చెప్పగానే బాగున్నా సార్, చాలా హ్యాపీ ఉంది సార్ చెప్పాను. అది జస్ట్ నిన్ననో మొన్ననో జరిగినట్టుంది. సడన్ గా చూస్తే సినిమా రిలీజ్ అయిపోయింది. అంటే అది మామూలు విషయం కాదు విజయ్. అంటే దీని వెనకాల చాలా కష్టపడి ఉంటావు, అదంతా ఉంది. కానీ గ్రేట్ ఆఫర్, అది నువ్వు సాధించేసావు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాట్స్ చెప్తున్నా. సూపర్ అండి. నేను ఒక సినిమా చేశాను డైరెక్షన్, కొరియోగ్రఫీ చాలా సార్లు చేశాను, తర్వాత డైరెక్షన్కి వెళ్ళాను. 2018లో స్టార్ట్ చేసి 2019లో చేశాను డైరెక్షన్. బట్ నా సినిమా ఇక్కడ రిలీజ్ అవ్వలేదు, యూఎస్లో రిలీజ్ చేశారు సినిమా. తర్వాత పాండమిక్ వచ్చేసింది. ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక సినిమా చేయడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది అన్న విషయం అది మాకు చాలా మంది తెలుసు. ఇక్కడ వాడికి శేఖర్కి తెలుసు ఆ టైంలో ఎలా ఉండింది, ఎంతమంది జంప్ హీరో జంప్ అలా వెళ్ళి లాస్ట్కి సినిమా చేశాను. చిన్న హ్యాపీగా చేశాను. బట్ ఆ సినిమాని ఇక్కడ చూడలేకపోయారు జనాలతో. అక్కడ ఫ్రెండ్స్ పర్లేదు, ఫస్ట్ మొత్తాన్ని ఒక సినిమా చేశాను. ఇక్కడ ఉండే వాళ్ళ నా సినిమా చూసినప్పుడు ఒక శేఖర్ ఒకటే చూశాడు. అది ఏంటంటే పర్సనల్ గా అది వితౌట్ ఆర్ఆర్ ఫైనల్ ఎడిటింగ్ వచ్చి చూశాడు, ఎవరు చూడలేదు. సో ఒక డైరెక్షన్ అనేది ఒక సాధారణ విషయం కాదు. నేను నా ఎక్స్పీరియన్స్ లో అన్ని ఇయర్స్ పడిన ఎక్స్పీరియన్స్ లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సినిమా చేయాలంటే మామూలు విషయం కాదని నేను అప్పుడు తెలుసుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 years కొరియోగ్రఫీ నేను పీక్లో మంచి పీక్లో ఫుల్ హిట్ సాంగ్ చేసే టైంలో డైరెక్షన్కి వెళ్ళిపోయాను. ఫుల్ ఫ్లెజ్డ్గా దాని మీద ఫోకస్ చేద్దామని చెప్పి కొరియోగ్రఫీ మధ్యలో ఆపి అప్పుడప్పుడు ఏదో సాంగ్ చేస్తుంటాను. ఒక డైరెక్టర్ దగ్గర 1.5 year వర్క్ చేసి తర్వాత నేను స్క్రిప్ట్ చేసి డైరెక్టర్ అయ్యాను. సో ఈ డైరెక్షన్ నార్మల్ విషయం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత దానికోసం త్వరలో కొంతమంది ప్రొడ్యూసర్ అలా డైరెక్ట్గా చేసి ఉన్నారు. సో థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఒక సందర్భం అంటే చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే సినిమా చేసిన తర్వాత ఇమీడియట్ పాండమిక్ అంటే కరోనా వచ్చింది. సినిమా వచ్చింది తెలియదు, ఫోన్ తెలియదు. అప్పుడు అన్ని ఇయర్స్ ఎంతో ఒక డిప్రెషన్ లో నేను ఒక 2 years పారిపోయాను. యాక్చువల్లీ లేను, ఇక్కడ కేరళకి వెళ్ళిపోయాను. అసలు సినిమానే వద్దు స్టేజ్కి వెళ్ళిపోయాను. తర్వాత రియలైజ్ అయ్యి వచ్చాను, అంతే నేనేం తప్పు చేశాను అంటే నేను మంచి సినిమానేగా చేశాను, మంచి మంచి హిట్ సాంగ్ చేశాను. సో అది కూడా ఏంటంటే డైరెక్షన్ అనేది కూడా ఏదో ఒక డైరెక్షన్ చేస్తున్నట్టు ఊరికే చేయరండి. ఏదో ఒక విషయంలో కనెక్ట్ అయ్యే డైరెక్షన్కి వెళ్తారు. నేను కనెక్ట్ అయిన విషయం, నేను మంచి మంచి సాంగ్ చేసేవాడిని. ఒక మౌంటేజ్ సాంగ్ ఎక్కువ నేను చేసేవాడిని. సో అంగా రాక్షస్ ఒక సినిమా నేను చేసినప్పుడు దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మౌంటేజ్ లో ఎక్కువ అయిపోయి, సరే ఇది మౌంటేజ్ అలానే వెళ్తుంది చెప్పి మొత్తానికి 5 నిమిషాలు సాంగ్ తీస్తున్నాను. సరే 2 గంటలు సినిమా తీద్దామని చెప్పి డైరెక్టర్ అయ్యాను. సో అది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. సూపర్ విజయ్, నువ్వు చాలా గ్రేట్. ఎందుకంటే ఇది ఒక నార్మల్ విషయం కాదు అసలు ఊహించుకుంటే. అంటే సినిమా స్టార్ట్ అయింది, రిలీజ్ అయింది, అది కాదు అసలు. అది ఒకసారి అలా కూర్చొని అనుకుంటే నాకు సార్ లాంటి అంత పెద్ద స్టార్ నరేష్ గారు, సో అది నార్మల్ విషయం కాదు. సో కంగ్రాచులేషన్. ఇంకా నువ్వు మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా పెద్ద పెద్ద అందరి హీరోలతో సినిమా చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అలాగే మా యూనియన్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు యూనియన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ అండ్ కమిటీ మెంబర్స్ అందరికీ. నేను ఫస్ట్ సినిమా డాన్సర్ ఉన్నప్పుడే చేశాను యూనియన్లో. నా ఫస్ట్ సినిమా డాన్సర్ ఉన్నప్పుడు, తర్వాత లాస్ట్ ఇయర్ సెకండ్ సినిమా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు విజయ్ మినిస్టర్ గారికి. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. టిఎఫ్ఐలో టీడీఎఫ్టీ డిడిఏ తెలుగు ఫిలిం డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్లో మెంబర్గా ఉండడం చాలా గ్రేట్ థింగ్. అందరికీ దొరకదు ఇలాంటి ఆపర్చునిటీ. మేము డాన్సర్స్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో పనిచేస్తాం. ఇట్స్ లైక్ చిరంజీవి గారితో పనిచేస్తాం, బాలకృష్ణ గారితో పనిచేస్తాం. అది అందరు టెక్నీషియన్స్కి దొరకదు. ఇలా ఒక డాన్సర్గా చాలా సినిమాలు వర్క్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి ఒక గోల్ ఉండింది. డైరెక్షన్ అనేది చేయాలి అని ఒక గోల్ ఉండింది. దాన్ని రీచ్ అవ్వాలంటే సోర్స్ నాకు వచ్చిన చిన్న టాలెంట్ ఏదో డాన్సర్గా ప్రూవ్ చేసుకొని దాని నుంచి వెళ్ళాలనేది, దాని నుంచి వెళ్తే సంథింగ్ నేను నేర్చుకోగలను అని. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. నా గురుగారు శేఖర్ మాస్టర్, ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఎలా వినయంగా ఉండాలి, ఎలా మాట్లాడాలి, నాకు చాలా నేర్పించారు. థ్యాంక్ యూ మాస్టర్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. అలాగే విజయ్ బెని మాస్టర్,
మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. తక్కువ స్పాన్లో, చాలా తక్కువ స్పాన్లో ఇమ్మీడియట్గా అలా అయిపోయింది సినిమా. అది చాలా గ్రేట్. అలాగే కెమెరామ్యాన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా సపోర్ట్ చేశారు మా మాస్టర్ గారికి. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మా యూనియన్ కమిటీ మెంబర్స్ అండ్ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళంతా ఇలాంటి మంచి వేదికను ఏర్పాటు చేసేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంకో విషయం అంటే విజయ్ బెన్ని మాస్టర్ నిజంగా అందరికంటే చాలా షార్ట్ పీరియడ్లో మంచి షార్ప్గా ఒక మంచి అవుట్పుట్ ఇచ్చారు. డైరెక్షన్ అని అంటే ఒక మాస్టర్కి, ఒక డ్యాన్స్ మాస్టర్కి సాంగ్ కొట్టడం ఎంత తప్పనో, ఎంత టైం పడుతుందో అంతకంటే చాలా డబల్ ట్రిపుల్ డైరెక్షన్ కావాలంటే చాలా ఇది పడుతుంది. ఏదో భగవంతుడి వల్ల మాకు అవకాశం వచ్చింది, మేము ట్రై చేసాం. అది ఏప్రిల్ 20th ఏం జరిగింది మూవీ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఒక ఎస్టిమేట్ మంచిగా ఉంది, బ్యాటింగ్ అంతా బాగానే పెట్టుకున్నాం. ఆ సినిమాకు కోఆర్డినేటర్గా బాలాజీ గారే చేశారు. ఈ సినిమాకు లక్కీగా దాసామరావు కూడా ఆయన కూడా ట్రై చేశారు. ఫ్యూచర్లో కూడా కలిసి ట్రావెల్ అవ్వడం బాలాజీ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్షన్ అనేది చాలా చాలా కష్టమైన సంగతి పాత్రికేయ మిత్రులకి అందరికీ తెలుసు, సినిమాలో కూడా అందరికీ తెలుసు. బట్ అలాంటి అవకాశం వచ్చి దాన్ని నిలబెట్టుకోవడమే చాలా గొప్పతనం. అలాంటి అవకాశం మీకు ఇచ్చి మీరు నిలబెట్టుకునేందుకు మాస్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్. సో త్వరగా మంచి సినిమా చేయబోతున్నాను నాకు తెలిసింది, బట్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అలాగే మా శేఖర్ మాస్టర్ గారు ఇలాంటి మాకు అంతా మా వచ్చిన బ్యాచ్కి అంతా మంచి సపోర్ట్గా, మంచి ఇది, మంచి బాస్ నుంచి చాలా ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని ఆయన చాలా నేర్పారు మాకు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురుగారితో సహాయం. సో ఇలాగ మా కొత్త వాళ్ళందరికీ సపోర్ట్ చేసి ఇప్పుడు సునీల్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళంతా మేము డైరెక్షన్ చేయాలి తప్పనితో వస్తాం. వచ్చిన తర్వాత ఏదో కొద్దిగా చిన్న చిన్న కారణాల వల్ల ఏదో తప్పింది, ఓ డిసప్పాయింట్ వచ్చేసింది, జనాలు చూసిన కొద్దిగా డైరెక్షన్ అయితే బాగుంది కానీ అని అనిపిస్తుంది. కానీ ఇంకో సినిమా చేయాలంటే ఆ రెండో సినిమా కూడా తప్పని అంత ఇంత కాదు. అలాగే రెండో సినిమా చేసిన మా డైరెక్టర్ సూర్య ఉన్నారు, త్వరలో అజయ్ కూడా మంచి సినిమా చేయబోతున్నాడు, కంగ్రాట్స్ అజయ్. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పెద్దలందరికీ, డాన్స్ మాస్టర్లందరికీ, మా యూనియన్ సభ్యులందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, మీడియా మిత్రులందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ బెన్ని మాస్టర్కి కంగ్రాచులేషన్స్ అందరి తరపు నుంచి. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ యూనియన్లో ఒక మెంబర్గా ఉండడానికి ఫస్ట్ నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు కార్డు ఇచ్చిన పర్సన్ ప్రకాష్ మాస్టర్ గారు. అయితే నేను ఒక 1 minute ఎక్స్ట్రా తీసుకుంటాను, మీ అందరి పర్మిషన్. ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఒక ఏనుగు, ఒక కుక్క రెండు ఉంటాయి. రెండు ఒకసారి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఈ ఏనుగు ప్రెగ్నెన్సీ అలానే ఉంటే కుక్క వచ్చేసి ఏనుగు నాకు 6 పిల్లలు పుట్టినాయి, నీకు ఇంకా డెలివరీ అవ్వలేదు అంటారు. మళ్ళీ ఒక 3 months తర్వాత వచ్చి మళ్ళీ నాకు ఇంకొక 6 పుట్టాయి, నీకు ఇంకా డెలివరీ అవ్వలేదు అంట. మళ్ళీ వచ్చి మళ్ళీ అవుతుంది, ఈసారి 12 పుట్టి ఏం పరిస్థితి అంటే, నీకు 6 పుట్టినా 12 పుట్టినా నాకు పుట్టిన తర్వాత నా అంత పిల్లలైతే నువ్వు ఎప్పటికీ కనలేవు కదా అని చెప్పి. అంటే ఒక ఏనుగు 7 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి 22 months అది ప్రెగ్నెన్సీతో ఉంటుందంట. మా ఇక్కడ ఉన్న ఏ కొరియోగ్రాఫర్ అయినా సరే ఆ ఏనుగు లాంటి వాళ్ళు, అంటే వాళ్ళంత తొందరగా బయటపడరు, పడితే అట్లా పడదు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు లెజెండ్స్ ఇక్కడ. కంగ్రాట్స్ విజయ్ బెన్ని మాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి, మా మాస్టర్స్కి, మా డాన్సర్స్కి, అలాగే మీడియా మిత్రులందరికీ. చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి, అసోసియేటర్గా చేసి, కోఆర్డినేటర్గా చేసి, అంటే డైరెక్షన్ చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కలలండి. అంటే ఊర్ల నుంచి వచ్చి వాళ్ళ అమ్మానాన్ని వదిలేసి ఎంతోమంది కష్టపడుతున్నారు. అలాంటిది అంటే మా వాళ్ళు అందరూ కష్టపడినా తక్కువ టైంలో వచ్చి, అంటే ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి, అంటే డాన్సర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా డైరెక్షన్ అవకాశం వచ్చిందంటే ప్రతి కొరియోగ్రాఫర్, ప్రతి డాన్సర్ ఎన్నో కష్టాల నుంచి వచ్చినాయండి. అలాగే మా మాస్టర్స్, డైరెక్షన్ చేసిన మాస్టర్స్ అందరికీ నా శిరస్సు ఉంచి పొందాలని చెప్తూ చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మీరు డైరెక్షన్ చేశారు కాబట్టి మా డాన్స్ యూనియన్ వాల్యూ అక్కడికి పెంచారండి. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను డాన్సర్గా వచ్చినప్పుడు
మాకు డాన్స్ చేయడానికి ఎక్కడో వెనకాల డాన్సర్గా ఆడుకునేవాడు అండి. మాకు ఎదుర డాన్స్ చేసే అవకాశం లేదు, వెనకాల ఎక్కడో డాన్స్ చేసాం. అలాంటిది ఇక్కడ మన మాస్టర్స్ బిజీగా చేయటం, పెద్ద హీరోలతో చేయటం అదొక ఎత్తి అయితే, పెద్ద హీరోలకి డైరెక్షన్ చేయటం విజయ్ చాలా హ్యాపీ. విజయ్ చాలా ప్రౌడ్గా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. నాగార్జున సార్, అల్లు నరేష్ గారు, రాస్తారు, ముగ్గురు హీరోలు పెట్టి ఒక్క హీరోతో చేయటమే చాలా కష్టం. ముగ్గురు హీరోలు పెట్టి డైరెక్ట్ చేసాం. అది నీకు చాలా షార్ట్ పీరియడ్, 3 months. అంటే నీకు నిద్ర ఉందో నిద్ర లేదో, కళ్ళంటే బ్లడ్ వస్తుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆ టెన్షన్. కొంతమంది సంవత్సరాలు కథ రాసుకున్నా సినిమా హిట్ తీయడం కష్టం, ఆ డైరెక్షన్ చేసింది. కానీ 3 months లో నువ్వు చేసావంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటో, నీకు ఎంత సపోర్ట్ ఉంటుంది. డైరెక్షన్ టీమ్ కానీ, డిఓపి కానీ, మిగతా ప్రొడ్యూసర్స్ ఎంత కోఆపరేట్ చేసి ఉంటారు. నాగార్జున సారు, అల్లు నరేష్ సారు, రాజ్ తరుణ్ గారు, ఎవరెంత చేసినాయండి. మీరు టాలెంట్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ కొట్టారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది విజయ్, చాలా 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 హ్యాపీగా ఉంది. ఏంటంటే మా మాస్టర్స్ వాళ్ళు ఇంకొంచెం అలా పెంచాను. అలాగే డైరెక్షన్ చేసిన సుజాత మాస్టర్ గారు అండి, తను నిజంగా రికార్డ్ అనే చెప్పాలి. ఫస్ట్ అంటే డైరెక్షన్ చేయడమే కష్టం, అంటే ప్రొడ్యూసర్ కూడా చేసి తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం సినిమాకే పెట్టి సుజాత మాస్టర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే అన్నీ చేశారు. చాలా థ్యాంక్స్ అండి మా యూనిట్కి. అంటే మీరు అంటున్న బట్టి ఇంకా లేడీ పవర్ ఉన్నారు ఫస్ట్ ఎవరు. మా లేడీస్ ఎవరు పవర్ కాదండి, ఇక్కడ చాలా మంది ఉన్నారు లేడీస్. ప్రతి ఒక్కరి మంచి టాలెంట్ ఉంది, అవకాశం వస్తే ఇలా ప్రూవ్ చేసుకుంటారు ఒక్కొక్కరు. అలాగే పాల్గొన మాస్టర్ మా అందరికి అంటే ఇష్టమైన వ్యక్తి, దిల్సే అంటారు. మాస్టర్ మీరు డైరెక్షన్ చేసిన లాంగ్వేజ్ ఏంటి మాస్టర్? డీల్ సినిమా హిందీ మూవీ. మంచి నన్ను బాగా చెప్పావు. అంటే చిన్న విషయం ఏంటంటే, చరిత్ర చెప్పుకుంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉంది, షార్ట్ కట్ చెప్పేస్తా. ఆ సినిమాకి ఒక ఫైట్ మాస్టర్ని పరిచయం చేశా. ఇప్పుడు అతను నంబర్ 1 ఫైట్ మాస్టర్ అయ్యాడు. అంటే ఒక టాలెంట్ వెతకాలంటే ఒక డైరెక్టర్ వల్ల ఉంటుంది. అంటే అతను ఫైట్ ఉన్నాడు, అతని కార్డు ఇప్పించి ఫైట్ మాస్టర్ చేస్తే ఇప్పుడు పెద్ద ఫైట్ మాస్టర్ అయ్యాడు. నిజంగా లవ్ యూ నాన్న, ఎంకరేజ్ చేసేది మనం మంచి వాళ్ళు అవుతాం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకంటే మీరు కింగ్స్ ఆడున్నాను, ఫైట్ మాస్టర్ కింగ్స్ ఆడున్నాను. త్రిపుర అంటే మీ దగ్గర డాన్సర్కి అసిస్టెంట్ చేసిన చాలా మంది పెద్ద మాస్టర్లు అయి ఉన్నారు. థ్యాంక్ యూ మాస్టర్. అలాగే అజయ్ అండ్ మంచి ఫ్రెండ్ అండి, మంచి ఫ్రెండ్ అనుకున్న చాలా టాలెంట్ ఉంది వాళ్ళు, మామూలు టాలెంట్ కాదు నాకు తెలిసి ఎస్పెషల్లీ. కానీ ఆ టైంలో కోవిడ్ రావటం, సినిమా అంటే ఆడ అదృష్టం ఏమో మన తెలుగు వాళ్ళు చూపించుకుని ఇంగ్లీష్ వాళ్ళు చూపించారు. అక్కడ అమెరికా ఏదో మాకు చూపించా అంటే కోవిడ్ అని చెప్పి ఆఫ్ చేశారు, మళ్ళీ రిలీజ్ చేయరు. మేము చూస్తాం. మంచి సబ్జెక్ట్ అండి, చాలా మంచి కాన్సెప్ట్ అది, నేను చూసాను. డెఫినెట్గా ఫ్యూచర్లో వాడు మంచి సినిమా చేసి మనందరి ప్రశంసలు పొందుతాడు. సూపర్, ఆల్ ది బెస్ట్. అలాగే శివాజీ, నేను నిజంగా ఫస్ట్ శివాజీ డైరెక్షన్ అంటే నమ్మలేదండి. మా డాన్సర్గా ఉండి శివాజీ డైరెక్షన్ చేస్తారు అనుకున్నా. అలాంటిది శివాజీ 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. సూపర్ శివాజీ. థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్ యూ. వీరాస్వామి కనపడతాను, మంచి సైలెంట్గా ఉంటాడు కానీ మంచి టాలెంట్ ఉన్నదండి. చాలా హ్యాపీగా ఉంది వీరాస్వామి. కంగ్రాట్స్, థ్యాంక్ యూ. సునీల్ అండి చాలా అంటే చాలా పద్ధతైన వ్యక్తి, మంచి డాన్సర్. కానీ నిజంగా తన డైరెక్షన్ అంత తొందరగా చేస్తాడు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది డైరెక్షన్ చేసినందుకు సునీల్. తొందరలో ఇంకా మంచి సినిమా చేయాలి మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే హరి ఏదో 2 సినిమాలు చేశాడు హరి. కరోనా ఎత్తుకెళ్ళిందంట. కానీ నాకు అర్థం కాదు, మీరు ప్రొడ్యూసర్ డైరెక్షన్ కూడా డైరెక్షన్ ప్రొడ్యూసర్ కూడా చేశారు. నేను డబ్బులుంటే మాకు కూడా ఇవ్వచ్చు కదా. చాలా హ్యాపీగా ఉంది హరి, చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదండి. విజయ్ గురికి అంటే నాగార్జున సారు
ఫస్ట్ మా లారెన్స్ మాస్టర్ గారికి, లారెన్స్ మాస్టర్ ఫస్ట్ సినిమాకి నాగార్జున గారు అవకాశం ఇచ్చారండి. అలాగే మళ్ళీ విజయ్ గున్నికి ఇచ్చారు. అంటే లారెన్స్ మాస్టర్కి సారీ నాగార్జున సార్కి అర్థం చేసుకున్నారు, అంటే డాన్స్ మాస్టర్లో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు అని నాగార్జున సార్ అర్థం చేసుకుని ఇచ్చారు. థ్యాంక్ యూ నాగార్జున సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పే చాలా చిన్న మాటే. ఎందుకంటే మీరు విజయ్ గున్నికి ఇవ్వడం వల్ల మా మాస్టర్స్ అందరికీ మంచి, అంటే ఎవరు నమ్ముతారు చేయడానికి. థ్యాంక్ యూ నాగార్జున సార్. అలాగే ప్రొడ్యూసర్ చిత్తూరు సింగ్ గారు, థ్యాంక్ యూ సార్. శివ విజువల్స్ మాత్రం అదిరిపోయింది, శివ అదిరిపోయింది మామూలుగా సూపర్. అలాగే మా చోటకే ప్రసాద్ ఎక్కడ ఏం కావాలో అదే ఉంచుతాడు, మీతో వేస్టేజ్ అంతా తీసేస్తాడు. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ చెప్తున్నాం, మా డాన్సర్లో, మా తెలుగు డాన్సర్లో డెఫినెట్గా టాలెంట్ ఉందండి, ఇంకా వస్తారు. అంటే కొంతమందికి అవకాశాలు ఉంది, కొంతమంది ముందు ఉంటున్నారు, కొంతమంది అవకాశం లేక టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అవకాశం వస్తే ప్రతి ఒక్కరు ముందుంటారు. అంటే డాన్స్ మాస్టర్ అవటమే కానీ, డైరెక్షన్ చేయటమే కానీ ఏదైనా అండి. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. అలాగే ఇక్కడికి ఏర్పాటు చేస్తున్న ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీకి చాలా థ్యాంక్స్. కానీ ఒకటే బాధపడుతూ ప్రెసిడెంట్ గారు లేరు. ప్రెసిడెంట్ మా జానీ, షేక్ జానీ భాష తనలో నుండి ఇంకా హ్యాపీగా ఉండేది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి ఫ్రెండ్స్ అందరికీ. యాక్చువల్లీ భలే చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. నేను ఎంత హ్యాపీగా ఉన్నాను నీకు మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే నాకు విజయ్కి ఉన్న ట్రావెల్లో నేను చేసే ప్రతి సినిమాలో విజయ్ ఒక పార్ట్ అవుతాడు. నాకు విజయ్ మీద ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే ఒక కొరియోగ్రాఫర్స్కి ఉండాల్సిన పెద్ద టాలెంట్ ఏంటంటే చాలా ఒక 3-4 సీన్లు చెప్పాల్సింది ఒక సాంగ్ చెప్పాల్సి వస్తుంది. దాంట్లో మా వాడు ఎంత ఎక్స్పర్ట్ నాకు బాగా తెలుసు. ఒక మాంటే సాంగ్ చేయాలి అంటే కొరియోగ్రాఫర్గా అందరూ డాన్స్ చేసేస్తారు, అందరూ మూవీలు చేసేస్తారు. అలా కాకుండా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అన్నింట్లోనూ బాగా పెద్ద టాలెంట్, అంటే స్టోరీ టెల్లింగ్ అనే టాలెంట్లో మా వాడు బాగా సూపర్ ఎక్స్పర్ట్. నేనే అంటే నాకు ప్రతి సినిమాలో మా విజయ్ ఉన్నాడు. అందుకని తన డైరెక్షన్ చేసినప్పుడు నన్ను తీసుకుని తన ప్రాజెక్ట్లో పెట్టుకున్నాడు. తన సినిమాని, తన విజన్ని నా త్రూ ఎడిట్ చేయించుకొని ప్రజెంట్ చేయించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు విజయ్. అండ్ పైన ఉన్న స్టేజ్ మీద ఉన్న ఫ్రెండ్స్ అండ్ కింద ఉన్న ఫ్రెండ్స్ చాలా తక్కువ మందితో నేను ట్రావెల్ అయ్యి ఉన్నాను. బ్రదర్ మీరు అలాగే విజయ్ మీరు కూడా సాంగ్ చేశారు, చాలా బాగా ఆదరగొచ్చారు. అండ్ శేఖర్ డాలింగ్ నాకు బ్రదర్ అనొచ్చు, నేను బ్రదరే, నువ్వు బ్రదరే. ఈ ర్యాప్ చాలా అవసరం అండి మన ఇండస్ట్రీలో పట్ల. మాకు ఎడిటింగ్ నాది ఎడిటింగ్ కరెక్ట్ కాబట్టి నాకు ప్రతి టెక్నీషియన్, ఫైట్ మాస్టర్ కానీ, డాన్స్ మాస్టర్ కానీ, డైరెక్టర్స్ కానీ ప్రతి టెక్నికల్ క్రాఫ్ట్ తోటి మాకు ఒక ఇంటర్లింక్ ఉంటుంది. ఈ క్రాఫ్ట్ అన్నింటిలోనూ కూడా బాగా క్లోజ్గా ట్రావెల్ అయ్యే క్రాఫ్ట్ డాన్స్ మాస్టర్స్. అండ్ దాంట్లోనూ పర్టికులర్ పర్సన్ విజయ్. తన సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. తన సక్సెస్ తనతో ఆగిపోదండి, మీలో ఉన్న చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది. ఈ ఇన్స్పిరేషన్ చాలా అవసరం. అండ్ ఈ స్టేజ్ మీద తను కూర్చోబెట్టి తన ఫెసిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందిని మోటివేట్ చేస్తుంది. ఇలాంటివి మీలో కూడా చాలా మంది అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ విజయ్. నేను చాలా మంది కొరియోగ్రాఫర్స్ పనిచేస్తుంటాం కానీ విజయ్ చాలా కూల్, అందరు కంఫర్ట్ ఉంటాడు. లవ్ యూ విజయ్. ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ అవుతాడు, అందులో నో డౌట్. విజయ్ ఆ గ్రాప్, ఆ విజయ్ పొలంకి ఈ ప్లేస్ తీసుకోవచ్చు, ఏమైనా మంచి కొరియోగ్రాఫర్ అవుతాడు. థ్యాంక్ యూ అండి. హలో అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా పెద్దలందరికీ, అదేవిధంగా నా తోటి డైరెక్టర్లకి, నా ఫ్యామిలీ, నా డాన్సర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్ అవ్వడమే చాలా చాలా కష్టమైన జాబ్ అండి. ఇది కొరియోగ్రాఫర్ అయిన వాళ్ళందరికీ తెలుసు. అంటే ఒక మా యూనియన్లో జాయిన్ అవ్వి ఒక కొరియోగ్రఫీ చేసి ఒక సాంగ్ హిట్ చేసుకుని, ఒక సాంగ్ తెచ్చుకుని, ఒక సాంగ్ హిట్ చేయడం అన్నది చాలా పెద్ద ప్రాసెస్ అండి. సో ఆ ప్రాసెస్ చేస్తూ నా డ్రీమ్ డైరెక్టర్ అవ్వాలన్నది నేను ఫినిష్ చేసుకుని మూవీ హిట్ అయ్యి అక్కడితో అయిపోయిందండి, అంతా ఆల్ గుడ్. బట్ దాన్ని నా ఫ్యామిలీ, మా వాళ్ళు గుర్తించి మా అందరికీ ఈరోజు ఇలాగా చిన్న
కంగ్రాట్స్ మీకు అడ్డం ఉన్నది రియల్లీ. నేను మూవీ హిట్ కొట్టినప్పుడు ఎంత ఆనందం అయితే ఫీల్ అయ్యానో ఈరోజు నిజంగా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ నేను కన్వే చేయాలనుకుంటున్నాను. అందరూ చాలా షార్ట్ స్పాన్లో ఫిల్మ్ తీశాడు, సినిమా హిట్ అయింది అని అంటున్నారండి. బట్ దెట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ బిహైండ్ ఇట్. నేను తన వెనకాల ఎంతో స్ట్రగుల్ చేస్తే కానీ నాకు ఆపర్చునిటీ రాలేదు. బట్ వచ్చిన రోజు అనుకున్నాను డెఫినెట్గా నేను నా పేరు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. ఐ హోప్ నేను ఐ ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ఎ గుడ్ వే. అట్ ద సేమ్ టైం ఇది షార్ట్ స్పాన్లో చేయడానికి మెయిన్ రీజన్ ఇస్ కొరియోగ్రాఫర్ అండి. నేను ఫిలిమ్స్లోకి వద్దాం అన్నప్పుడు అనుకున్నాను, నువ్వు వస్తాను నేను వద్దంటాను ఫిలిం చూశానండి. ఎందుకు ఈ ఫిలిం ఎంత బాగుందని గమనిస్తే ఎడిటింగ్ బాగుంటుంది, కెమెరా వర్క్ బాగుంటుంది, సాంగ్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇవన్నిటి మీద గ్రిప్ ఉంది ఒక కొరియోగ్రాఫర్కి అండి. సో నేను ఎలా అయితే వచ్చానో మేబీ నేను జస్ట్ వన్ పర్సన్ అండి. ఇలాగా మీరు నమ్మండి, మా యూనియన్ నుంచి హండ్రెడ్స్లో ఉన్నారు టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ అండ్ డైరెక్టర్స్. వెరీ వెరీ సూన్ పెద్ద మెగాఫోన్ పట్టుకుని రాబోతున్నారు, రెడీగా ఉండండి. పాన్ ఇండియా, పాన్ వరల్డ్. సో ఇలా చాలా మంది రాబోతున్నారండి. అండ్ మీరు ఎలా అయితే మా అందరిని సపోర్ట్ చేశారో నెక్స్ట్ వచ్చే రాబోయే డైరెక్టర్స్ కూడా సపోర్ట్ చేయండి. ఇలాగే మా ఈ జర్నీ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంకా ముందు కూడా మేము చాలా మూవీస్ చేస్తాం. సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొరియోగ్రాఫర్ అవ్వడం ఎంత కష్టమో అక్కడి నుంచి డైరెక్టర్ అవ్వడం కూడా ఇంకా చాలా చాలా కష్టం అండి. సో అంటే మనం ఎవరొకరు పిక్ చేస్తే కానీ మనం డైరెక్టర్ అవ్వలేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో నన్ను నాగార్జున గారు పిక్ చేసుకోవడం రియల్లీ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ అండి. సో నా ఫ్యామిలీ తరఫున నా ఇంకో ఫ్యామిలీ, నా సందరంగ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తున్నానండి. మా అందరి తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అందరికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను నాగార్జున గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అదేవిధంగా కొరియోగ్రాఫర్గా నేను విజువల్స్ అనుకుంటానండి. చాలా మంది కెమెరామెన్స్తో వర్క్ చేసి ఉంటాను, చాలా మంది ఎడిటర్స్తో వర్క్ చేసి ఉంటాను. బట్ వీళ్ళందరిలో నేను మన శివ గారిని పిక్ చేసుకున్నాను, అంటే నా ఫ్యామిలీ అనుకున్నాను పిక్ చేసుకున్నాను. అండ్ శివన్న యూ డిడ్ గ్రేట్ జాబ్ అన్న. అగైన్ నీకు మా అందరి తరపున థ్యాంక్ యూ. నువ్వు ఎంతో మందితో వీళ్ళందరితో నువ్వు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసావు. సో ఇంకా ముందు కూడా మా వాళ్ళు వస్తుంటారన్నా, నువ్వు కంపల్సరీ చేయాలి. అదేవిధంగా మూవీ చేసేసాం, అయిపోయింది, అంతా హ్యాపీ. బట్ ఎంత ఉంటే బాగుంటుంది, ఎంత ఉండాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అని చెప్పి యాజ్ ఎ డైరెక్టర్గా నాకు తెలుసు. బట్ నన్ను కరెక్ట్ చేసే నాకన్నా ఒక అంటే దాని మీద గ్రిప్ ఉన్న ఒక ఎడిటర్ కావాలండి. దట్ ఈస్ చోటా కె ప్రసాద్ గారు. ఆయనకి నాకు రిలేషన్ ఏంటో చెప్తానండి. ఆయన ఎన్నో ప్రతి ఫిలింకి ఎడిటర్గా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన సినిమాలో ఎక్కడైనా ఏదైనా కనెక్ట్ మిస్ అవుతే ఇక్కడ సాంగ్ పడితే బాగుంటుంది, ఈ సాంగ్ విజయ్ బిన్ని చేస్తే బాగుంటుంది, స్టోరీని బాగా కనెక్ట్ చేస్తాడు అని చెప్పి నన్ను ప్రతి ఫిలిం ఆయన చేసే ప్రతి ఫిలింకి నన్ను రిఫర్ చేశారు. సో ఆయన అలా రిఫర్ చేయడం వల్ల నా ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఆయన థ్యాంక్స్ చెప్పాలి. సో ఆ థ్యాంక్స్ చెప్పే ఆపర్చునిటీయే నేను ఆయనకి నా ఫిలింలో అడిగాను చేయమని. అండ్ అదేవిధంగా ఈ ఫిలింలో చాలా మంది నా డాన్సర్స్ వర్క్ చేశారండి. నా డాన్సర్స్ అంటే నా యూనియన్, నా వాళ్ళు, నా డాన్సర్స్ నా ఫిలింకి వర్క్ చేశారు. సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా కొరియోగ్రాఫర్గా విజయ్ పుల్లకి గారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ జాబ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మీ అందరి ముందు ఇంకో మాట చెప్తున్నానండి. నేను నెక్స్ట్ ఇంకో మూవీ చేయబోతున్నాను. డెఫినెట్గా ఒక కొత్త కొరియోగ్రాఫర్ని నేను నా ఫిలింలో ఇంట్రడ్యూస్ చేస్తాను. సో కొత్త కొరియోగ్రాఫర్ వస్తారు. నేను ఎలాగో అయితే స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యి ఒక మూవీలో ఛాన్స్ కోసం ఎదురు చూశాను, నన్ను ఎలా అయితే ఇప్పుడు మూవీ డైరెక్షన్ కోసం నాగార్జున గారు పిక్ చేసుకున్నారో అదేవిధంగా నేను నెక్స్ట్ చేయబోయే మూవీలో డెఫినెట్గా మన కొరియోగ్రాఫర్ని ఒకరిని నేను పుల్ చేస్తానండి. ఐ హోప్ ఐ డూ జస్టిస్ టు మై జాబ్. మీరు నాకు ఇస్తున్న లవ్కి, రెస్పెక్ట్కి నేను 100% హార్డ్ వర్క్ చేస్తాను. నేను మొన్నటి వరకు ఫిలిం చేశాను, హార్డ్ వర్క్ చేశాను, అయిపోయింది అనుకున్నాను. బట్ మీరు చూపిస్తున్న లవ్కి నా హార్డ్ వర్క్ ఇంకా డబల్ చేయాలనిపిస్తుంది. షూర్గా మీ అందరినీ గర్వపడేలాగా చేస్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ద ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ మొత్తం మెంబర్స్ అందరికీ, ట్రెజరర్ గారికి, అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. యూనియన్ కానీ లేకపోయి ఉంటే ఈరోజు విజయ్ బిన్ని లేడు. సో థ్యాంక్ యూ యూనియన్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు
మా యూనియన్ నుంచి ఒక కొరియోగ్రాఫర్ డైరెక్టర్ అయ్యారు అనగానే చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో ఆ సినిమాలో నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు నిజంగా విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ అండ్ ఆయన నాకు ఫస్ట్ చెప్పిన మాట, నేను మాస్టర్తో అంటే పరిచయం ఉంది బట్ ఎప్పటికీ మర్చిపోలేని మాట ఒకటే ఆయన చెప్పారు, విజయ్ ఎప్పుడు విజయ్ అంటారు, విజయ్ నాకు సార్ ఎలా నాకు అవకాశం ఇచ్చారో అలాగే నువ్వు ఇప్పుడిప్పుడు హిట్ సాంగ్ చిన్న సాంగ్ చేస్తున్నావు, ముందుకు వెళ్తున్నావు, నీకు ఈ సాంగ్ చాలా హెల్ప్ అవ్వాలని ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అందుగురించి నేను బిలీవ్ చేసి సాంగ్ నీకు ఇస్తున్నాను. అది పెద్ద సాంగ్, ముగ్గురు హీరోయిన్స్ ఇలా 200 మంది డాన్సర్స్ నా మీద నమ్మకంతో ఈ సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆయన అంటే ఒక మాస్టర్కి ఇంకొక మాస్టర్ అలా సపోర్ట్ చేయడం అది అంత ఈజీ కాదు. అలా సపోర్ట్ చేసినందుకు ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అండ్ మిగతా మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు చాలా ఇన్స్పిరేషన్, మీ ఇన్స్పిరేషన్స్తోనే ఈరోజు అలా ముందుకు వెళ్తున్నాము. ఇంకా వెళ్ళాలి, ఇంకా అందరూ చాలా మంది మాతో పాటు రావాలి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండ్ ఎస్పెషల్లీ టు అవర్ కొరియోగ్రాఫర్స్, ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళు, ఇంకా ఇక్కడ ఉన్నవాళ్ళు. అండ్ కంగ్రాచులేషన్స్ విజయ్, యాక్చువల్లీ ఐ కాల్ హిమ్ విజయ్, బట్ ఇప్పుడు విజయ్ కొరియోగ్రాఫర్, మా కొరియోగ్రాఫర్ అండ్ ఇప్పుడు డైరెక్టర్ గారు అని పిలవాలేమో. నెక్స్ట్ మూవీలో సాంగ్ అంటే డైరెక్టర్ గారు మాకు గుర్తుపెట్టుకోండి. సో వెరీ హ్యాపీ. అంటే ఐ థింక్ 6 months బ్యాక్ 5 months బ్యాక్ మన యూనియన్లో ఒక మీటింగ్ జరిగేప్పుడు అప్పుడు మాకు తెలిసింది విజయ్ మాస్టర్ మూవీ చేస్తున్నారని. అండ్ మూవీ గాట్ రిలీజ్డ్. యాజ్ మాస్టర్ సెడ్ ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఇట్స్ వెరీ టఫ్, వెరీ టఫ్. ఆ షార్ట్ టైంలో ఎంత గ్రౌండ్ వర్క్ చేసి ఉండొచ్చు అండ్ ఇంత హిట్ మూవీ ఇచ్చారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ విజయ్, రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ విజయ్ మాస్టర్ లాగానే అందరూ ఇలానే మన మాస్టర్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటాను. అండ్ స్పెషల్లీ థ్యాంక్ యూ సుజాత, మా ఫస్ట్ లేడీ కొరియోగ్రాఫర్. ఎందుకంటే లేడీ కొరియోగ్రాఫర్ అండ్ లేడీ డైరెక్టర్ కూడా ఇట్స్ నాట్ ఈజీ. సో అండ్ ఇక్కడ ఉన్న అందరు ప్రతి ఒక్క మాస్టర్స్ ఎప్పుడైనా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ స్పెషల్లీ నేను అసిస్ట్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్ అండ్ ఇక్కడ కూర్చున్న మన శేఖర్ మాస్టర్ కూడా. అండ్ ఎప్పుడైనా యూనో లాస్ట్ టైం ఒక మాట చెప్పాను, బూస్టర్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ మనిషి లైఫ్లో. నేను ఆయన పక్కన నేను డీలో కూర్చున్నాను. అక్కడ ఒక జడ్జ్ పొజిషన్ ఖాళీ ఉండే, అప్పుడు మన అన్నికి పిలవండి అని చెప్పారంట. సో డీలో కూర్చున్న తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో యానీ మాస్టర్ అని తెలిసిందంటే థ్యాంక్స్ బికాస్ ఆఫ్ మాస్టర్. ఆ రోజు నా పేరు చెప్పకపోతే నేను మా మాస్టర్ 1 yearలో నేను డీ ప్రోగ్రాంలో కూర్చొని పక్కన కూర్చొని ఇంత పెద్ద మాస్టర్ పక్కన కూర్చొని ఆయన దగ్గర అసిస్టెంట్ చేసుకుంటా ఆయన బూస్టర్ ఇచ్చారు కదా, అది అందరు అట్లా ఇయ్యారు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, రియలీ. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్కి థ్యాంక్ యూ అండ్ మాట వస్తుంది. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, నా తోటి కొరియోగ్రాఫర్స్కి, ఒక స్టెప్ పైన ఉన్న డైరెక్టర్స్ అందరికీ. సో ఈరోజు ఇంకొక మా యూనియన్లో చాలామంది స్టార్స్ ఉన్నారు. ఇంకో న్యూ స్టార్ మా విజయ్ బిన్ని యాడ్ అయ్యాడు. కంగ్రాట్స్ విజయ్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే విజయ్ని స్టార్టింగ్ నుంచి చూస్తున్నా జర్నీ, తెలుసు ఎప్పటికైనా కొడతాడని. సో గట్టి కొట్టాడు ఈసారి. అందరు కొరియోగ్రాఫర్స్కి అంటే విజయ్ చేసేటప్పటికీ చెప్పాను, ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు, విజయ్ని వెనకాల ఇంకా 130 మంది వెయిట్ చేస్తున్నారు. మీ రిజల్ట్స్ని బట్టి ఆ 130 మంది ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. అంటే భయ్య గట్టి కొడుతున్నా, 100% గట్టి కొడతా అని ముందే చెప్పాడు, చెప్పినట్టే కొట్టాడు. కంగ్రాట్స్ విజయ్. సో ఆల్రెడీ అంటే మా యూనియన్ కొత్తదేం కాదు, చాలా మంది స్టార్స్ అని చెప్పారు. అందుకని శేఖర్, యానీ, జానీ, రఘు, గణేష్, భాను, ఇంకా చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. పేర్లు గుర్తుకొస్తలేదు ఏమనుకోవద్దు. సో ఇంతలో శేఖర్ చెప్పినట్టు పైప్ లైన్లో చాలా మంది చాలా అద్భుతమైన టాలెంట్ మా డాన్స్ యూనియన్లో ఉంది. అతి త్వరలో అందరూ వేరియస్ రీజన్స్, ఇప్పుడు జానీ హీరో కూడా చేస్తూ ఉన్నాడు. హీరోస్, డైరెక్టర్స్ అంతా ఒక కొత్త TFTDF ఫ్యాక్టరీ నుండి చాలా మంది చాలా అద్భుతమైన టాలెంట్ రాబోతుంది. అందరికి ఆల్ ది బెస్ట్. స్పెషల్లీ విజయ్, లవ్ యూ,
ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ విజయ్ నా ప్లాట్ఫామ్ మీ ప్లాట్ఫామ్ ఒకటే. మనం అందరం కూడా మన నిక్సన్ మాస్టర్ గారి దగ్గరికి నుంచి వచ్చాం. మనం మా గురువు గారు యాక్చువల్లీ మేమందరం కొలీగ్స్ అండ్ ఇక్కడ అందరూ డైరెక్టర్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఒక 3 నెలల్లో 3 monthsలో ఎంతో స్ట్రగుల్ తర్వాత దాని వెనకాల ఉండే ఒక స్ట్రగుల్, ప్రతి ఫ్రేమ్ కానీ ప్రతి సీన్ కానీ అందులో ఉండే సోల్ కానీ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఈరోజు సూపర్ డూపర్ హిట్తో మన ముందు కూర్చున్న విజయ్. కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. రంగ వైభవంగా నా సామి రంగ అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోయాడు. మామూలు విషయం కాదు. అండ్ కొంచెం లేటుగా వచ్చినా నీ దారిలో తిరుగులు వస్తాము, డెఫినెట్లీగా వస్తాము, పక్కా వస్తాము. ట్రూ. అండ్ మా లవర్ బాయ్ శేఖర్ మాస్టర్, వి లవ్ యూ డియర్. నేను చూస్తేనే మాకు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మా లవర్ బాయ్ అంటే ఎందుకంటే అందరం లవ్ చేస్తాం, ఒకరు కాదు, ఆడ మగ తేడా లేకుండా అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా. లవర్ బాయ్ మీన్స్ ఒకటే కాదు కదా. లవర్ బాయ్ మీన్స్ వన్ గర్ల్ వన్ బాయ్ వేరియేషనే కాదు. మా ఫ్యామిలీ మెంబర్లో ఉండే ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక ప్రేమ మూర్తి. రియలీ గ్రేట్. లవ్ యూ డియర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అందరికీ మిగతా మాస్టర్స్ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ బాలింగ్, లవ్ యూ డియర్, ఆల్ ది బెస్ట్. ముందుగా మీడియా మిత్రులకి గుడ్ ఈవినింగ్, అలాగే మా మాస్టర్లందరికీ గుడ్ ఈవినింగ్, అలాగే మా డాన్సర్స్కి అందరికి గుడ్ ఈవినింగ్. సారీ, ఇట్లా కంటెంట్లు మిస్ అవుతాయి, చాలా ఇబ్బంది అవుతుంది ఇలాంటివి. అలాగే ఇక్కడ ఉన్న మా కొలీగ్స్ అందరూ, అలాగే మా మాస్టర్స్ అందరూ ఈరోజు డైరెక్టర్ అవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది మామూలు జర్నీ కాదు. ఒక కొరియోగ్రాఫర్గా జర్నీ చేయాలంటే చాలా కష్టమైన ఈ రోజులలో, అలాంటిది డైరెక్షన్ చేసి అవి అన్ని ఆల్మోస్ట్ ఇక్కడ చేసిన ప్రతి ఒక్క మాస్టర్స్ అన్ని ఇట్టించాలి ఆల్మోస్ట్. అందులో ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా విజయ్ గురించి చెప్పాలి. తమ్ముడు విజయ్ అంటే నేను మామూలుగా కలిస్తే అంటే ఆ స్పిరిట్ అనేది మీ అందరికి ఇప్పుడు తెలుసు. అసలు విజయ్ అసలు ఇండస్ట్రీ రాకముందే నాకు అతని స్పిరిట్ తెలుసు. ఏంటి అంటే నేను పూర్ణ టిఫిన్ సెంటర్లో ఉంటుంటే పైన పొద్దున్న వచ్చేవాడు, అన్న నాకు కొరియోగ్రాఫర్గా కావాలన్నా, నేను డైరెక్టర్ అంటే తమ్ముడు మాకు అక్కడ అప్పుడు నా ఏమైనా ఆప్షన్ లేదు, కొరియోగ్రాఫర్ ఆప్షన్ లేదు. కంపల్సరీ డాన్సర్ చేయాలి, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ తర్వాత మాస్టర్ ఉండేది. సో అది కష్టం తమ్ముడు అంటే లేదన్నా నేను ఇంతకుముందు గతంలో కొన్ని సాంగ్స్ చేశాను మీకు చూపిస్తా అన్నాడు. చూపించాడు, అప్పుడే అద్భుతంగా చేశాడు. చాలాసార్లు కష్టపడ్డాడు. అలాగే ఎలా అయితే మెంబర్షిప్ తీసుకున్నాడు, అతి దూరంగా కొరియోగ్రాఫర్ అయిపోయాడు, వెంటనే డైరెక్టర్ అయ్యాడు, సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు. నేను యాక్చువల్లీ సినిమా లేట్ నైట్ సినిమా చూశాను, 11:30 11:40 చూశాను. ఇంటర్వ్యూలు అయిపోయింది, చాలా అద్భుతంగా ఉంది. ఫోన్ చేయాలని 10 times చూశాను, కెమెరాస్ దిద్దామని. మళ్ళీ లేట్ నైట్ అయిపోయింది, కష్టపడి సినిమా చేశాడు, హిట్ అయింది, మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి చేయలేకపోయినా. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నిజంగా డార్లింగ్ సూపర్, వెరీ నైస్. ఎందుకంటే ఫస్ట్ డే 1 చూశాను, అసలు సూపర్ రోజు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. తర్వాత నాకు తెలిసింది. ఇక మా డార్లింగ్ గురించి చెప్పడానికి నాకు అక్కర్లేదు. మా డార్లింగ్ చాలా మందికి స్పిరిట్, అతని హెల్పింగ్ నేచర్ కూడా చాలా మంది చెప్పారు. మా డార్లింగ్ అంటే ఎవరు? శేఖర్ మాస్టర్. మా అమ్మ ముద్దుగా పిలుచుకుంటా. మా అన్న చెప్పింది కూడా కరెక్టే, మా అన్న చెప్పింది కూడా 100% కరెక్టే. అది నేను. సో మిగతా మాస్టర్లు అందరికి నిజం చెప్తున్నాను, మీరందరినీ మీ అందరినీ ఇంత సూపర్ హిట్ సినిమా చేసే వరకు మీ అందరి ఇన్స్పిరేషన్, మీ అందరం ఫాలో అవుతామని కోరుతున్నాను. అలాగే
మా యూనియన్ మెంబర్స్ అందరికీ, మా ప్రెసిడెంట్ గారు, అలాగే మా సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మాకు కూడా మేము చాలా మోటివేట్ అయ్యి సక్సెస్, మేము కూడా ఇలా సక్సెస్ దారిలో పరిగెత్తాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్, గుడ్ ఈవినింగ్ రెస్పెక్టెడ్ మీడియా మిత్రులకు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు మంచి పండుగ జరుపుకుంటామండి ఇక్కడ. మా ఫ్యామిలీ, మై ఫ్యామిలీ, ఇంత మంచి గొప్ప ఫ్యామిలీ ఆ దేవుడు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ. అండ్ విజయ్ బెన్నీ, లవ్ యూ బ్రదర్, లవ్ యూ, యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. నేను విజయ్ బెన్నీ నార్మల్గా చెప్తున్నాను, విజయ్ మూవీ చేశాడు అంటే విత్ మై ఫ్యామిలీ. ఫస్ట్ డే మార్నింగ్ షో నేను వెళ్తున్నాను, విజయ్ అని మెసేజ్ పెట్టి ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ థియేటర్లో స్పీక్ పెట్టాను. సో విత్ మై ఫ్యామిలీ. సో ఎందుకంటే మా బ్రదర్, మా యూనియన్ మెంబర్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విజయ్, లవ్ యూ. ఇంకా ఇలాంటి మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సాంగ్స్కి వస్తే ఇప్పుడు మన మాస్టర్స్ ఒక రేంజ్లో ఉన్నారు, నెక్స్ట్ రేంజ్లో ఉన్నారు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్కి వెళ్ళిపోయారు. నిజంగా ఇది మా యూనియన్కి చాలా పెద్ద గర్వకారణం. మేము తలెత్తుకొని అది మా యూనియన్లో జానీ మాస్టర్, మా యూనియన్లో విజయ్ మాస్టర్, మా యూనియన్లో శేఖర్ మాస్టర్, మా యూనియన్లో రఘు మాస్టర్, మా యూనియన్లో యానీ మాస్టర్ అని మేము గర్వంగా మా ఫ్రెండ్స్తో, మా ఫ్యామిలీస్తో అందరూ మా వాళ్ళు మేమంతా కలిసి చేశాము అని గొప్ప డాన్సర్గా చేసామని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ బాంబేకి వెళ్ళినా, ఏ సినిమా ఎక్కడికి వెళ్ళినా అందరూ అడుగుతూ ఉంటారు, పలానా అందరూ కలుస్తూ ఉంటారంటే అందరూ కలుస్తూ ఉంటారు, మా మాస్టర్స్ అందరూ కలుస్తుంటారని చెప్తాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సే దాట్. అండ్ ఈరోజు వస్తే జానీ మాస్టర్ వస్తే ఈరోజు షాహిద్ కపూర్తో సాంగ్ చేశారు, అలా విజయ్ మాస్టర్ చేశాడు, అండ్ అక్షయ్ కుమార్ గారితో చేశాడు. అండ్ ఇట్స్ రియలీ హ్యాపీ. నిజంగా జానీ మాస్టర్ రియలీ, నిజంగా చెప్పాలంటే జానీ మాస్టర్ ఇంకా హద్దు లేదు. జానీ మాస్టర్కి, జానీ ఈస్ గోయింగ్ టు ఆన్ ది స్కై. హ్యాట్స్ ఆఫ్ టు జానీ మాస్టర్, లవ్ యూ ఫర్ ఎవర్. అండ్ శేఖర్ మాస్టర్, లవ్ యూ, లవ్ యూ. అండ్ మేము గర్వంగా చెప్పుకోవడానికి మాకు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, విజయ్ మాస్టర్ అండ్ యానీ మాస్టర్, మా మాస్టర్స్ అందరూ నాట్ ఓన్లీ మా పాల్ మాస్టర్ కానీ అందరూ కానీ చాలా రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని, మేము డాన్సర్గా ఉన్నప్పుడు, మేము అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఇలా ఉండాలి బేట, ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పేవారు. సో అది మాకు ఇచ్చిన రెస్పెక్ట్ మా సీనియర్స్ మాస్టర్స్, మేము అదే దాంట్లోనే ఫాలో అవుతున్నాము. మాకు వచ్చే కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా అదే రెస్పెక్ట్ ఇస్తున్నాం మేము. అండ్ ఆల్ మా ఫ్యామిలీకి వచ్చినందుకు కొత్త వాళ్ళకి అండ్ హ్యాట్స్ ఆఫ్ టు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా హ్యాపీనెస్, చాలా సంతోషంగా ఉంది. విజయ్ బిని, లవ్ యూ బ్రదర్. అండ్ వన్స్ అగైన్ ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను, భగవంతుని కోరుకుంటున్నాను. God bless you. Stay blessed. Thank you so much for coming, sir. Thank you so much, sir. Sir, Telugu Film and TV డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కంగ్రెస్ మీట్ జరుగుతున్నది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, మా యూనియన్ స్టార్ట్ అయ్యి దాదాపు 33 years ఫినిష్ అయింది. ఇంతవరకు ఇలాంటి ఒక పండుగ మేము చేసుకునే లేదు సార్. ఇటువంటి ఫస్ట్ టైం చేసుకున్న పండుగకి మీరు రావడం మాకు చాలా అంటే చాలా హ్యాపీ సార్. అంటే నాకు సరిగ్గా మాటలు రావట్లేదు, ఎంత హ్యాపీ ఉందంటే మా విజయ్ బెన్నీ మాస్టర్కి ఫస్ట్ టైం ఒక డెబ్యూట్ మూవీ ఇలాంటి ఒక పెద్ద హీరో ఇచ్చారంటే మాకు ఎంత హ్యాపీ అంటే చెప్పలేను సార్, చెప్పలేనంత హ్యాపీ. ఈ సార్ మాకు ఇంతవరకు మా యూనియన్లో, మా అసోసియేషన్లో చాలా మంది మాస్టర్లు పెద్ద సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు, అలాగే చాలా మంది డైరెక్షన్ చేశారు. అందరూ కూడా సార్ మీరు వెనుకున్నారు. కొంతమంది గతంలో డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్, మా అసోసియేషన్ సభ్యులు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నాసామి రంగా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా మా విజయ్ బెన్నీ గారికి ఎంత ఇలాంటి ఒక ఫంక్షన్ జరగడం ఎంత హ్యాపీగా ఉందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాగార్జున గారు. 1994లో మనకు స్ట్రైక్ జరుగుతున్న టైంలో నేను సెక్రటరీగా ఉన్నాను. ఆ టైంలో హైదరాబాద్లో డాన్సర్లు ఎంతమంది ఉన్నారు అని అడిగారు భరద్వాజ్ గారు, మీరు, సురేష్ బాబు గారు. అడిగినప్పుడు నేను పర్ఫార్మెన్స్ చూపించాను సార్. రామ్ గిరీష్ మాస్టరు, మన ఇంకా సంపత్, ఇంకా
పవన్ మాస్టరు, పాల్, వీళ్ళందరినీ దీనిపించి నేను పర్ఫార్మెన్స్ చూపిస్తే అందులో మీరు సెలెక్ట్ చేశారు సార్. నేను ఛాన్స్ ఇస్తాను చెప్పి అది మీకు ఈరోజు గుర్తు చేయాలని చెప్పాను సార్ నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొకటి ఏంటి అంటే మా సంస్థ 34 సంవత్సరాల నుంచి ఈ సంస్థని డెవలప్ చేసుకుంటూ వస్తున్నదంటే ఫస్ట్ పర్సన్ మీరు మాకు అవకాశం ఇచ్చిండ్రు. ఒక కోరియోగ్రాఫర్ అంటే ఏంటంటే డాన్స్ మాస్టర్కి ఇంత కళ ఉంటుందని గ్రహించిన మాస్టర్ మీరే. లారెన్స్ మాస్టర్ గారికి ఇచ్చారు, ఆ తర్వాత మా విజయ్ గారికి ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. చాలా చాలా సంతోషం. ఆ రోజు నేను గుర్తు చేస్తున్నా, ఆ రోజు మమ్మల్ని అడిగారు, మీరు పుట్టిగా ఉంటారు ఎక్కడ ఉన్నారు సార్ అని అడిగారు. ఐ రిమెంబర్ సార్, ఐ రికలెక్ట్ దోస్ డేస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంత మంచి ఆఫర్, నా సామరంగ మూవీ డైరెక్షన్ ఆఫర్ మన అసోసియేషన్ సభ్యులు విజయ్ బిల్లి గారికి సన్మానం జరుగుతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఒక పండుగ మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని చాలా అంటే చాలా హ్యాపీ. డిఓపి గారికి, మన శివ గారికి సార్ చేతుల మీదుగా, నాగేశ్వర చేతుల మీదుగా, నరేష్ గారి చేతుల మీదుగా చిన్న మా అసోసియేషన్ తరపు నుంచి చిన్న సత్కారం. అలాగే నా సంగ్రంగా మేము కొరియోగ్రఫీ చేసిన విజయ్ చాళుక్య గారికి చిరు సత్కారం మా అసోసియేషన్ తరపు నుంచి. అలాగే ఇప్పుడు మా ఆహ్వానాన్ని మన్నించి నాగ్ సార్ ఇక్కడ వచ్చేసినందుకు మా యూనియన్లో గతంలో డైరెక్ట్ చేసిన డైరెక్టర్లు అందరితోటి, అలాగే మన శేఖర్ మాస్టర్ గారితో, విజయ్ బెల్లి సార్ తోటి ఒక చిరు సత్కారం నాగ్ సార్కి. అందరికీ బేసిక్గా ఇందాక నేను ఆల్రెడీ మన ఫ్యామిలీ, మన యూనియన్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకున్నాను. సో ఇప్పుడు మన ఫ్యామిలీ నుంచి నా ఫ్యామిలీ, నా సామిరంగ ఫ్యామిలీకి థ్యాంక్స్ నేను చెప్తున్నానండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కౌన్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ బేసిక్గా ఒక కొరియోగ్రాఫర్కి ఛాన్స్ ఇవ్వడం అన్నదే ఇట్స్ బిగ్ థింగ్ అండి. అలాంటిది నన్ను డైరెక్టర్గా చేసింది నాకు సార్. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. మూవీ ఫినిష్ చేసాం చాలా షార్ట్ స్పాన్లో, బయటకు వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది, అందరు హ్యాపీ. అక్కడితో అయిపోయిందండి. నార్మల్గా సార్ అనుకుంటే అక్కడితో క్లోజ్ చేసేయచ్చు. బట్ సార్ హార్ట్ ఎంత పెద్దదో మీకు చెప్తున్నాను నేను. సార్ ఇలాగా మా యూనియన్ ఒక చిన్నది, ఇలా ఒకటి చిన్నది ఆర్గనైజ్, చిన్నది సార్, వెరీ స్మాల్ అన్నారు. అలాంటివి నేను వస్తానని సారు దగ్గరుండి వచ్చారు. సో సార్ అసలు అవసరం లేదు సార్, బట్ మీరు ఇచ్చిన లవ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ అస్ సార్. మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా సో మెనీ డైరెక్టర్స్ గోయింగ్ టు కమ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అదేవిధంగా నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ సార్. జస్ట్ ఒక కాల్ చేసి సార్ని అడిగితే కూడా డెఫినెట్గా వస్తానన్నారు సారు. థ్యాంక్ యూ సార్. మీ ట్రస్ట్ వల్లే ఈరోజు మా ఫ్యామిలీ దగ్గర నాకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆపర్చునిటీ నాకు సార్ చెప్పిన వెంటనే మీరు ఓకే అని చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం రియల్లీ థ్యాంక్ యూ సార్. సో సార్ once again sir, from all the Tollywood dancers and dance directors, we and from our bottom of our heart we are thanking you sir. Thanks for the opportunity and thanks for the love sir. Thank you sir, thank you so much, thank you sir. Thank you so much sir. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడటం. అంటే జనరల్గా ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చగెలమన్నారు. ఈయన రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట్లో వచ్చారు, అందరిని గెలిచారు.
సో వెరీ హ్యాపీ ఫర్ విజయ్ బిన్ని గారు అండి. అంటే దాదాపు నాకు 4-5 సంవత్సరాల నుంచి తెలుసు. అండ్ ప్రతిసారి నేను కలిసినప్పుడల్లా డైరెక్షన్ చేయాలి సార్, డైరెక్షన్ చేయాలి అంటానన్నారు. సో అలాగే నాతోటి నాగార్జున గారితో మా అందరూ కాంబినేషన్ సినిమా తీస్తారనుకోలేదు. సో వెరీ హ్యాపీ అండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాడి నుంచి వచ్చి డాన్స్ మీద ఇంట్రెస్ట్తో డాన్స్ నేర్చుకుని సో అలాగే ఇండస్ట్రీకి వచ్చి ప్యాషన్ తోటి వచ్చారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ ఉన్న అందరికీ, ఫ్యూచర్లో కూడా డైరెక్ట్ అవ్వాల్సిన వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మా శేఖర్ మాస్టర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకోసం పెట్టాలి. నెక్స్ట్ ఇయర్ మీరు డైరెక్షన్ చేసి ఇలాంటి ప్రెస్ మీట్ మీకోసం పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అరే విజయ్, నేను లేకుండా ఎలా చేద్దాం అనుకున్నా. నేను నాకు ఫోన్ చేశాడు 4 o'clock ఇలా చేసుకుంటున్నాం సార్ అంటే, అరే నేను లేకుండా ఎలా చేస్తాను, ఊరికే నాకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సినిమా ఫినిష్ చేసి అయిపోయింది, నాతో పని అయిపోయింది, నువ్వు చేసుకోవడం లేదు, కుదరదు అలా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు విజయ్ లోపలికి నడిచి వచ్చిన కానీ ఈ ఆనందాన్ని, ఈ స్మైల్స్ ని చూస్తుంటే ఇప్పుడు అనిపించింది నాకు సక్సెస్. చూస్తుంటే అంటే ఎంత అలా మనసు గుండె అలా పెరిగిపోయింది చూసి నేను మీ అందరినీ. చాలా చాలా సంతోషం. అండ్ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అని మరి ఆ కొరియోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఏంటో విజయ్కి మమ్మల్ని అలా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుని మా అందరినీ చక్కగా సినిమా అలా కన్ను మూసి తెరిసే లోపల ఫినిష్ చేసాడు. తక్కువ చేయడమే కాదు, చాలా బాగా తీశాడు. ఒక పాటలాగా తీశాడు సినిమా అంతా. ఇట్ ఈస్ లైక్ కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. ఎవ్రీ షాట్ ప్లాన్డ్, వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు విజయ్కి. అండ్ మేము నిజంగా చెప్పాలంటే, మేము సినిమా 2 hours 23 minutes ఉంటే 2 గంటల 30 నిమిషాలే తీశాడు సినిమా. మా ఎడిటర్కి పెద్ద పని పెట్టలేరు, కొంచెం తీసేటట్టు తీశాడు. అండ్ అలా చేయటం అంత ఈజీ కాదు. అంటే డెసిషన్ తీసుకోవాలి, షార్ట్ ఓకే అని చెప్పాలి, మాకు ఇది చాలు, ఇక్కడ వరకు చాలండి అని చెప్పాలి. అవన్నీ ఆ డెసిషన్స్ అన్ని ఇట్ ఈస్ నేను ఐవ్ డన్ మోర్ దెన్ 95+ ఫిలిమ్స్. ఈ 95+ ఫిలిమ్స్లో ఇలా చూసింది వన్ ఆఫ్ ద ఫ్యూ విజయ్. And I wish Vijay all the best. And more than anything, ikkada Dancers Association వాళ్ళందరికీ I wish you all the best. నన్ను ఇక్కడ పిలిచినందుకు నాకు I believe it is my honor, not yours. You have made my day. Thank you. హరిప్రసాద్ మాస్టర్కి చిరు సత్కారం. మహేశ్వర్ చేతుల మీదుగా చాలా ఆనందంగా ఉందండి. ఇంతమంది అంటే ఏదో సరదాగా ఒక ఇంట్లో ఫంక్షన్ లాగా ఉంది. సో ఎప్పుడు ఇలాగే కలిసి ఉందాం, మంచి మంచి సినిమాలు చేద్దాం, ఒకరిని సపోర్ట్ చేసుకుందాం. లాంగ్ లివ్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ.